సో చూసుకున్నట్టే ఇది ఇంకో మోడల్ మెరూన్, మంచి మెరూన్ కలర్ లో ఉంది. మెరూన్ చెప్పాలంటే మంచిగా స్టైలిష్ లుక్ అయితే ఉంది. సో ఇదేలా సార్, దీంట్లో ఏంటి ఫీచర్స్ అంటే? దీంట్లో కూడా మనకి టూ మోడల్స్, టూ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో 12 ఇంచ్ వీల్, అనదర్ థింగ్ ఇస్ 10 ఇంచ్ వీల్. ఓకే, ఇది వచ్చేసి మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. రేంజ్ 100 కిలోమీటర్స్. ప్రైస్ వచ్చేసి 12 ఇంచ్ వీల్ అయితే కనుక 69 పడుతుంది. 10 ఇంచ్ వీల్ అయితే కనుక 64, 65. అంటే ప్రైస్ లిటిల్ బిట్ ప్లస్ మైనస్ నెగోషియబుల్ ప్రైస్ ఆఫ్ కోర్స్. సో నేను బయట ఈవీస్ కొందామని నేను కూడా చూసాను. 100 రేంజ్ ఇచ్చేది ఈజీగా 1.5, 1.6 లైక్ ఆ రేంజ్ లో ఉన్నాయి. బట్ ఇది మాత్రం బాగుంది అండ్ స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ కూడా ఉంది. సార్ ఒకసారి డిక్ ఓపెన్ చేసి చూద్దామా? ఎన్ని బ్యాటరీస్ ఉన్నాయి సార్ ఇందులో కూడా మీకు 43 AH బ్యాటరీస్ 5 ఉంటాయి. సో డిక్కీ కూడా స్పేస్ బాగుంది, మన యాక్టివాస్ కి ఉంటది కదా లైక్ ఆ సెన్స్ లో ఉంది. సార్ ఈ మనకి ఛార్జ్ ఎంతసేపు పెట్టుకోవాల్సి వస్తుంది బ్యాటరీస్ కి? ఇది ఛార్జ్ వచ్చేసి 5 to 7 hours ఛార్జింగ్ టైం పడుతుంది. 100 కిలోమీటర్స్ సూపర్ ఉంది సార్. అసలు ఇది మనము ఎనీ టైమ్ 200 kg దాకా వెయిట్ క్యారీ చేయొచ్చు. 200 kg దాకా వెయిట్ క్యారీ చేసుకోవచ్చు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ ప్రొవైడెడ్ హియర్. దీని మీద మనకి మ్యాట్ వస్తుంది, దాని మీద మనం 200 kg దాకా వెయిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి వెనకాల కూర్చోడానికి లెగ్ రెస్ట్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి SS తోటి తయారైంది. మీరు 10 years వెహికల్ వాడినా కానీ ఇది రస్ట్ పడదు. 10 years వరకు ఈ సైడ్ నుంచి గ్యారెంటీ ఏమన్నా? మామూలుగా అయితే ఆన్ పేపర్ డాక్యుమెంట్ 1 year వారంటీ ఇస్తాం కంపెనీ సైడ్ నుంచి. అదర్వైజ్ మీకు 2.5-3 years వరకు బ్యాటరీ మార్చాల్సిన అవసరం ఉండదు. 2-3 years అంటే ఆల్మోస్ట్ 14,000 to 15,000 kilometers వరకు నడిచిపోతుంది. బ్యాటరీ నార్మల్ గా 2-3 years తర్వాత ఎంత ఉంటుంది సార్? బ్యాటరీ వచ్చేసి మనకు ఒక్కొక్క దీంట్లో 5 బ్యాటరీస్ వస్తాయి. 43 AH 12 watts 5 బ్యాటరీస్ వస్తాయి. ఇది వచ్చేసి 5,200 పడుతుంది. దీంట్లో వచ్చేసి 3,300 పడుతుంది బ్యాటరీ. ఇందులో 5,200 పడుతుంది. ఎన్ని బ్యాటరీ? 5 బ్యాటరీస్ ఉంటాయి. మనం ఓల్డ్ బ్యాటరీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దానికి ఎక్స్చేంజ్ రిటర్న్స్ అరౌండ్ మేబీ అరౌండ్ 1,000 to 1,500 రూపీస్ అనుకో. నెట్ మీకు అరౌండ్ 22,000 పడుతుంది అనమాట. ఓకే, సో ఇంకా ఉన్నాయి సార్ లోపల? దీంట్లో మనకి ఏంటంటే 4-5 కలర్స్ వస్తాయి. మరూన్ వస్తుంది, మెటల్ గ్రే వస్తుంది, వైట్ వస్తుంది, బ్లాక్ వస్తుంది. అట్లా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. దీనికి మళ్ళీ మీకు మిర్రర్స్ వస్తాయి, చార్జర్ కూడా వస్తుంది బండి తోటి. 2 మోడల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇదెంత సార్ రేంజ్? ఇది కూడా ఆల్ఫా ప్రో లోనే మీకు 12 ఇంచ్ అని చెప్పాను కదా, 12 ఇంచ్ వీల్. ఈ 12 ఇంచ్ వీల్ బేస్ మోడల్ అనమాట. ఓకే, ఇది కూడా మీకు 100 kilometers రేంజ్ ఇస్తుంది. 5 బ్యాటరీస్ వస్తాయి. 43 AH అంటే మీకు 12 watts 5 బ్యాటరీస్. ఎంత సార్ అది? ఇది వచ్చేసి 69,000 పడుతుంది. 69 పడుతుంది. ఇది సార్ ఇది వచ్చేసి స్టామ్ XL మోడల్. ఇది వచ్చేసి మీకు 90 kilometers రేంజ్ వస్తుంది. 90 kilometers. 32 AH 6 బ్యాటరీస్ ఉంటాయి దీంట్లో. ఇది మీకు 90 to 100 kilometers రేంజ్ వస్తుంది కూడా. 90 to 100 kilometers రేంజ్. సో మినిమం అంటే మన దగ్గర 49,000 నుంచి 65,000 వరకు ఉన్నాయి. 70 ఇది వచ్చేసి మీకు అరౌండ్ 73,000 పడుతుంది. 73,000 లిటిల్ బిట్ ప్లస్ మైనస్ నెగోషియబుల్, బట్ 73, 71 అలాగే పడుతుంది అనమాట. సో ఇది మీకు డిక్కీ స్పేస్ చూసుకున్నట్టయితే చాలా ఉంది, చాలా పెద్ద స్పేస్ ఉంది. బ్యాటరీస్ ఎక్కడ పెడతాం సార్? బ్యాటరీస్ అన్ని కూడా కింద వస్తాయి అన్నమాట, బాటమ్ లో వస్తాయి బ్యాటరీస్ అన్ని. ప్రతి వెహికల్ కి MCB కంట్రోల్ ఉంటుంది. ఓకే, MCB కంట్రోల్ వల్ల మనకి ఏంటంటే బండి మనం యూజ్ చేయనప్పుడు MCB ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, కన్సంప్షన్ పవర్ కంట్రోల్ లో ఉంటుంది. ఓకే, సో అదే కంట్రోలర్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట మనకి పవర్ కంట్రోల్ కి. ఓకే, సో దీనికి మీకు లెగ్ రెస్ట్ ఇలా ఇచ్చారు అండ్ కింద మ్యాట్ అది వస్తుంది. మీకు దీని మీద కూడా వెయిట్ క్యారీ చేసుకోవచ్చు. 200 kg వెయిట్ క్యారీ చేసుకోవచ్చు.